హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణ్ పడాల మంచి మనసు తనూజ గురించి ఇంకా అప్డేట్ లేదు, ఇంకా తెలియదు. సో ఈ రెండింటితో పాటు పొద్దున చెప్పాను ఒక వీడియోలో, ఏమని కళ్యాణ్ పడాల మీద ఎలాంటి కుట్రలు చేయబోతున్నారు, దాన్ని మీరు ఎలా డిఫెండ్ చేయాలి, ఎలాగా చేయాలని చెప్పేసి క్లియర్గా చెప్పాను. పొద్దున చెప్పానో లేదో అప్పుడే స్టార్ట్ చేశారనమాట. నేను ఏమనుకున్నానో ఎలా అనుకున్నానో అలాగే జరుగుతున్నాయి అన్నీ. కాకపోతే చెప్తాను, దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, కళ్యాణ్ పడాల మధ్యాహ్నమే ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. మంచి మనసు చాటుకున్నాడు మరొకసారి. ఇప్పటిదాకా కొంతమంది పిల్లలకి తను ఆ వీడియో ద్వారా ఆ పిల్లలకి సాయం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈసారి వాళ్ళ పేరెంట్స్ని ఒక ఇద్దరు వాళ్ళ అమ్మా నాన్నని పక్కన పెట్టుకొని వీడియోలో అయితే ఆ జబ్బు గురించి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది, ఆ పిల్లవాడికి వచ్చిన జబ్బు గురించి. సో కళ్యాణ్ పడాల చేసే ఈ మంచి పనిలో మనం కూడా పార్టిసిపేట్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. కళ్యాణ్ పడాల మంచి మనసు చూసి నిజంగా ముచ్చటేసింది నాకైతే. ఈ ప్రజాసేవ చేయడానికి, ప్రజలకి సాయం చేయడానికి పెద్ద పెద్ద పదవులు అవసరం లేదు, పెద్ద పెద్ద అధికారాలు అవసరం లేదు, మంచి మనసుంటే చాలని నిరూపించాడు. సో చాలా గర్వంగా ఉంది నాకైతే, మాత్రం చాలా హ్యాపీగా కూడా ఉంది ఇలాంటి మంచి మనిషికి ఫ్యాన్ అయినందుకు. ఇకపోతే మన తనూజ గురించి ప్రతి ఒక్కరు చాలా మంది అడుగుతున్నారు అనమాట, తనూజ అప్డేట్స్ చెప్పండి, తనూజ అప్డేట్స్ చెప్పండి, ఎప్పుడు కళ్యాణమేనా అని అంటున్నారు అనమాట. కళ్యాణ్ అప్డేట్స్ చెప్పిన నేను తనూజ అప్డేట్స్ వచ్చి చెప్పనా అండి? తనూజ గారి అప్డేట్స్ వస్తే నేను చెప్పకుండా ఉంటానా? ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పితే, వాళ్ళు ఏదైనా లీక్ ఇస్తే నేను మీకు చెప్పడానికి ఉంటుంది. ఉన్నది లేనిది క్రియేట్ చేసి చెప్పాను అనుకోండి, నా మీద నమ్మకం పోదా? నా మీద ఉన్నటువంటి విశ్వాసం పోదా? కాబట్టి అన్ని కన్ఫామ్ అయిన తర్వాతే చెప్తాం ఏదైనా సరే. అప్డేట్ లేనప్పుడు ఏం చెప్పమంటారు? అప్డేట్ రావాలి కదా తనూజ నుంచి. రాకపోతే నేనేం చెప్పాలి ఇంకా చెప్పండి? సో కాబట్టి అప్డేట్ వస్తే ఖచ్చితంగా చెప్తాను. మీరు ప్రత్యేకించి నన్ను తనూజ అప్డేట్స్ చెప్పమని గుర్తు చేయాల్సిన పని లేదు, నాకు అదే పని. వాళ్ళిద్దరి గురించి తెలుసుకోవడమే నా పని. సో కాబట్టి తనూజ అప్డేట్స్ ఇంకా రాలేదు, వస్తే నేను చెప్పకుండా ఉండను, ఇదైతే కన్ఫామ్. సో అదనమాట. ఇక ఇంకొక విషయం ఏంటంటే, నిన్న నేను పెట్టిన వీడియోలో నిన్న అనమాట ఏమంటున్నారంటే, తనూజ రాకపోతే బాగుంటుంది అని ఒక మాట అయితే చెప్పాను. అంటే ఇది కళ్యాణ్ పెట్టిన సాంగ్ ఫంక్షన్కి తనూజ రాకపోతే బాగుంటుంది అని ఒక మాట అయితే చెప్పాను. కానీ దానికి కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అంటే మరీ నెగిటివ్గా కామెంట్ పెట్టలే, కానీ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. తనూజని కళ్యాణ్ని కలిపి చూడాలని నాకు మాత్రం ఉండదా అండి? నేను ఎందుకు చెప్పాను అన్నమాట, వాళ్ళు ఎందుకు కుక్కలు అనవసరంగా మొరుగుతుంటాయి. ఇప్పుడు వచ్చినా నెగిటివ్ చేస్తారు, రాకపోయినా నెగిటివ్ చేస్తారు. కాకపోతే వస్తే 100 అంటారు, రాకపోతే 50 అంటారు. కనీసం ఒక 50 అయినా తగ్గించిన వాళ్ళం అవుతామని చెప్పేసి నేను ఒక ఉద్దేశంతో చెప్పాను అనమాట. సో కాబట్టి వాళ్ళిద్దరిని కలిపి చూడాలని నాకు మాత్రం ఉండదా? వాళ్ళిద్దరు కలిసి ఉంటే చూడాలని నాకు మాత్రం ఉండదా? చెప్పండి. కాకపోతే అది ఆవిడ వస్తారా రావడా ఆవిడ ఇష్టం. నా అభిప్రాయం చెప్పాను అంతే. నాకు రావాలని ఉంది, వాళ్ళిద్దరిని చూడాలని ఉంది. కానీ ఈ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి 50 తగ్గుతాయి కాబట్టి నేను చెప్తున్నాను అంతే. 100 విమర్శలు 50 విమర్శలు తగ్గుతాయి. ఇంకా 50 చేసేవాళ్ళు ఎలాగో చేస్తారు, లేదు అది వేరే విషయం. వచ్చినా చేస్తారు, రాకపోయినా చేస్తారు. కానీ రాకపోతే కొంచెం తగ్గుతుంది అని నేను అనుకుంటున్నాను. కానీ రాకపోతే ఇంకా ఎక్కువ అవుతాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సరే, ఏదైనా ఒకటే. వస్తే ఒక రకంగా ఉంటుంది, రాకపోతే ఇంకొక రకంగా ఉంటుంది. ఎలా వచ్చినా మాట్లాడుకుంటాం, ఎలా వచ్చినా వచ్చే మాటలు, వచ్చే విమర్శలని డిఫెండ్ చేస్తాం. అవి వస్తూనే ఉంటాయి, మనం డిఫెండ్ చేస్తూనే ఉంటాం, అది వేరే విషయం. సో కాబట్టి ఇప్పుడు మనం కళ్యాణ్ మీద జరుగుతున్న కుట్రల గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ పడాల మీద జరుగుతున్న కుట్రలు గురించి నేను పొద్దున ఒక వీడియో చేశాను కదా. ఆ వీడియో నేను పెట్టక ముందైనా, ఆ వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియో కిందైనా మీరు కొన్ని కామెంట్స్ గమనించి ఉంటారు. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. కొన్ని కామెంట్స్ అయితే గమనించారా? అదేంటి, కళ్యాణ్ వైఫ్ పూజ, కళ్యాణ్ సిరీజ సాంగ్ కావాలి, ఇలాంటి కొన్ని కామెంట్స్ అయితే చూశాను. మీరు చూసే ఉంటారు. నేను చెప్పింది దీని గురించే. ఎంత అప్డేటెడ్గా ఉన్నారంటే మన వాళ్ళు. నేను ఇంకా అప్పుడే స్టార్ట్ చేయరేమో, ఇంకా కొంచెం టైం తీసుకుంటారేమో అనుకున్నాను. అప్డేటెడే, ఫుల్ అప్డేటెడ్ అనమాట. నాకు 2 రోజుల ముందు నుంచే మొదలైనాయి. 2 రోజుల ముందు నుంచే బుజ్జి క్రియేషన్స్ నందుగారి ఛానల్ కింద కూడా చూశాను ఈ కామెంట్స్. నా ఛానల్ కింద వచ్చినాయి. అంటే స్టార్ట్ చేశారు, ఇది స్టార్టింగే. ఇలాంటి వాటి గురించి నేను చెప్పింది. మ్యూచువల్ ఫండ్స్ దయచేసి ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని చెప్పేసి ప్రత్యేకించి చెప్పాను. కళ్యాణ్ వైఫ్ పూజ అని చెప్పేసి ఒక కామెంట్ ఈ మధ్య రెగ్యులర్గా కనబడుతుంది 2 రోజుల నుంచి నాకు.
అటు ఆవిడ బుజ్జి క్రియేషన్స్ ఛానల్ కింద కానీ నా కింద కానీ నాకు రెగ్యులర్గా కనబడుతుంది అనమాట. సో ఇలాంటి కామెంట్స్ గురించే నేను చెప్పాను, ఇలాంటి వాటి గురించే చెప్తున్నాను. ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి 1-2 కామెంట్స్ కనబడుతున్నాయి. పోను 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 కళ్యాణ్ పడాల సాంగ్ కింద కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి ఎలాంటి సాంగ్స్ వాళ్ళు కామెంట్స్ పెట్టినా ఈ మాట చెప్తే వాళ్ళు మళ్ళీ వెళ్ళి అక్కడ కామెంట్స్ పెడతారేమో అని మీరు అనొచ్చు. నాకు వాళ్ళు కామెంట్స్ పెట్టడమే కావాలి, ఎందుకంటే కామెంట్స్ పెడితేనే రీచ్ పెరుగుతుంది సాంగ్కి. వాళ్ళు ఎన్ని కామెంట్స్ పెడితే మనోడికి అంత రీచ్ పెరుగుతుంది అనమాట. అది వాళ్ళకి అర్థం కాదు. ఊరికే కామెంట్స్ పెడితే మేము ఏదో ఇబ్బంది పడిపోతాం అనుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎన్ని కామెంట్స్ పెడితే మాకు అంత రీచ్ పెరుగుతుంది అనమాట. నాకైనా కళ్యాణ్కైనా ఎవరికైనా సరే యూట్యూబర్లకి. సో కాబట్టి వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా నష్టం ఏం లేదు. కానీ మీరు నమ్మద్దు దయచేసి, మీరు దాని గురించి ఆలోచించద్దు. నేను చెప్పిందే ఇదే, దీని గురించి ఇలాంటి వాటి గురించి చెప్పాను. ఇంకా చాలా వస్తాయి బయటికి. సో అన్నిటికీ సిద్ధంగా ఉండండి, అన్నిటికీ రెడీగా ఉండండి. ఇది నేను మిమ్మల్ని మరొకసారి అలర్ట్ చేసినట్టు అనమాట. నా కామెంట్స్ చూశాను కాబట్టి మీరు కూడా కొంతమంది చూసే ఉంటారు కాబట్టి, కొంతమంది మిగతా వాళ్ళకు కూడా ఈ విషయం తెలియాలి కాబట్టి మరొకసారి చెప్తున్నాను అనమాట. ఓకేనా?